ఇది హలో! చెప్పండి. ఇది డైరెక్టరీ చేశాను మేడం. సబ్మిషన్స్ అండి? సబ్మిషన్స్ అయితే ఇవి ఇక్కడ ఈ ఫస్ట్‌లోవి రాలేవు మేడం. అయితే మిగతాయి కిందయి మీ దాంట్లో నుంచి ఒక 2 చేశాను. ఆ! ఇంకొక 2 అది పెయిడ్ అని చూపిస్తుంది. అంటే సరే డాలర్ సింబల్ వదిలేసేయండి. పెయిడ్ అని ఉన్నాయి వదిలేసేయండి. ఫ్రీ వాటిలో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినాక లాస్ట్‌లో సబ్మిషన్ డాట్ పీహెచ్‌పీ అని ఒకటి వస్తది గదా! లాస్ట్ లింక్ అది పెట్టండి. నేనిక్కడ లింక్ సబ్మిటెడ్ అనేసి రాసాను. ఇచ్చారు అట్లా పెడితే మనకి కాదు గదా! షీట్ మెయింటైన్ చేయాలి గదా! ప్రాజెక్ట్ రిపోర్ట్. ఓకే. లాస్ట్ ఏం సబ్మిట్ అయిపోయిన తర్వాత ఓకే. వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని వస్తది గదా! లాస్ట్ లింక్. అప్పుడు ఆ లింక్ కాపీ చేసి సెపరేట్ షీట్‌లో పెట్టండి. ఇది తీసిన షీట్‌లో కాకుండా పక్కన ఇంకో షీట్ యాడ్ చేసి హ్మ్. ఈ రోజు డేట్, ఎన్ని లింక్స్ సబ్మిట్ చేశారు, ఏ లింక్ సబ్మిట్ చేశారు అవి పెట్టేసేయండి. ఓకే. ఓకేనా? ఓకే మేడం. లాస్ట్‌లో మనం కౌంట్ చేసుకోవడానికి ఉంటది. ఈ రోజు 10 చేసాము, రేపు 15 చేసాము, తర్వాత 5 చేసాము. టోటల్ ఎన్నయినాయి మంత్ ఎండింగ్‌లో రిపోర్ట్ పెట్టడానికి కావాలి కదా! ఆ! సబ్మిటెడ్ అంటే అన్ని ఇచ్చి అంటే 1, 2 అంటే ఇప్పుడు మనకు అర్థమవుతది. కానీ చాలా ఉంటాయి. ఎండ్ యూఆర్ఎల్ ప్లస్ డేట్ ఫస్ట్ డేట్ ఎయండి. తర్వాత సబ్మిటెడ్ యూఆర్ఎల్ లాస్ట్‌లో సబ్మిట్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అలాగే ఏ లింక్ సబ్మిట్ చేశారో అక్కడ పక్కన పెట్టండి సరిపోద్ది. మెయిల్ ఐడీ కూడా పెట్టండి. ఏ మెయిల్ ఐడీ యూజ్ చేశారు అని. ఓకే. ఇట్లా ఈ షీట్‌లోనే మెయింటైన్ చేయండి. ఓకే. ఇప్పుడు మీ వెబ్‌సైట్‌లో శ్రీష డిజిటల్ వెబ్‌సైట్ మొత్తం బ్లాగ్స్ అవన్నీ సబ్మిట్ చేయాలా మేడం? ప్రతి ఒక్క అన్నీ యూఆర్ఎల్ కాదులే గానండి. మీరు ఒక 4, 5 లింక్స్ తీసుకొని అవి సబ్మిట్ చేయండి. వాటిలో కీవర్డ్ ఏ లింక్స్ తీసుకున్నారో ఆటిలో కీవర్డ్స్ ఎక్కడున్నాయో చెక్ చేద్దాము. తర్వాత ఎండ్‌లో మళ్ళీ ఎక్కడున్నాయో చూద్దాం. అంతా అయిపోయినాక. హ్మ్. ఓకేనా? ఓకే మేడం. మీరు రేపైతే మీరే సెలెక్ట్ చేసుకోండి ఏది సబ్మిట్ చేస్తారు అనేది. హ్మ్. వెబ్‌సైట్ అయినా పర్లేదు, బ్లాగ్స్ అయినా పర్లేదు. మీరు ఒక 4 5 అలాగే ఆర్టికల్ కూడా రాయమన్నాను. హ్మ్. లింక్స్ పెట్టాను. ఆర్టికల్ కూడా రాసివ్వండి అవి కూడా. ఓకే మేడం. ఓకేనా? హ్మ్. ఈ వెబ్‌సైట్‌లో సెలెక్ట్ చేసుకొని పెట్టండి. దాంట్లో కీవర్డ్స్ నేను చెప్తాను. ఆ కీవర్డ్స్ ఎక్కడున్నాయో చెక్ చేద్దాం. సో, ఇవి కొన్ని రావట్లేవు గదా మేడం! ఇవి వేరే ఇంకా చూడాలా? ఇవి రాని వదిలేసేయండి. ఇంక వాటి కోసం టైం వేస్ట్ చేయొద్దు. కొంచెం మీకు అలవాటయిన తర్వాత అవే వస్తాయి. తెలుస్తదప్పుడు. ఓకే. స్టార్టింగ్‌లో అంటే ఇప్పుడు జస్ట్ ఒక 4 వచ్చినాయి నాకు. సో, ఆ 4 యూజ్ చేయాలనా? ఇంకా ఏమన్నా ఆ! సెర్చ్ ఆ! చేయాలా? ఇవి అంతగా రావులేండి మీకు. మామూలుగా డైరెక్టరీ అని ఉన్నవే తీసుకోండి ఈజీగా ఉంటాయి ఫస్ట్‌లో. ఓకే. మీకొక ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు వీటిని ట్రై చేద్దురు. హ్మ్. ఫస్ట్ అయితే యూఆర్ఎల్‌లో డైరెక్టరీ ఉన్నవి మాత్రమే తీసుకోండి. వాటినే సబ్మిట్ చేయండి. ఓకే. ఇది సోషల్ బుక్ మార్క్ సైట్స్ ఈరోజు కొన్ని తీశాను. హ్మ్. ఓకే. సేమ్ ఇవి కూడా సేమ్ సబ్మిటా మేడం? ఇవి కూడా? ఇవి లాగిన్ చేసి సబ్మిట్ చేయాలి. ప్రతిదానికి లాగిన్ చేయాలా మళ్ళా? అన్నీ లాగిన్ చేయాలి. సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్‌లో మీరు సోషల్ మీడియా సైట్స్ కూడా ఉన్నాయి. లైక్ ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇవన్నీ సోషల్ బుక్ మార్కింగ్‌లోకి తీసుకోలేము. ఆ! సరే నేను కొన్ని పెడతాను మీకు. వాటిలో లాగిన్ చేసి సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మీరు ఒకసారి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆఫీస్‌లోకెళ్ళినాక రోజు సెర్చ్ చేసుకోవాలి. కొత్త కొత్త సైట్‌లు సబ్మిట్ చేయాలి. అందుకోసమని నేను మిమ్మల్ని సెర్చ్ చేయమంటున్నా. వర్క్ చేసేటప్పుడు. ఆ! ఓకేనా? ఓకే మేడం. ఇవి ఫేస్‌బుక్, ఈ పింట్రెస్ట్ నో ఫాలో లింక్స్ ఉన్నాయి ఇవి. అవి అవి సోషల్ మీడియా సైట్స్, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్‌లోకి రావు. సోషల్ మీడియా సైట్సా? హ్మ్. ఈ ఈ కిందుంది చూడండి రీడిట్, డిగ్, హ్మ్. టంబ్లర్ ఇవి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్‌లో యాడ్ చేస్తాం.
సో, ఇవి తీసేసేయాలా? ఫేస్‌బుక్, పింట్రెస్ట్? ఉంచండి అక్కడ. బట్ ఆటిని సబ్మిట్ చేయకండి. ఆ! నేను కొన్ని ఇస్తాను. వాటిలో స్టార్ట్ చేయండి సబ్మిషన్స్. మొత్తం అన్నీ ఒక షీట్‌లో పెట్టండి. ఫస్ట్ డైరెక్టరీస్, తర్వాత సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్, తర్వాత ఆర్టికల్ సబ్మిషన్స్, తర్వాత వెబ్ 2.0 సైట్స్. ఇట్లా అన్ని ఎన్ని సబ్మిషన్స్ చేస్తున్నారో అన్నీ పెట్టండి వరుసగా. ఏ రోజు ఏది చేశారు, డేట్ వేయడం, ఏ లింక్ సబ్మిట్ చేశారు, ఏ లింక్ అదే ఏ వెబ్‌సైట్‌లో సబ్మిట్ చేశారు, మన వెబ్‌సైట్‌లో నుంచి ఏ లింక్ సబ్మిట్ చేశారు, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ అంతే షీట్‌లో మెయింటైన్ చేయండి చాలు. ఓకేనా? ఓకే మేడం. వర్క్ షీట్ ఒకటి చేస్తాను. పెట్టేసి ఏదన్నా డౌట్ ఉంటే రేపు ఏంటండి? ఒకసారి ఆ! రె చేస్తాను. ట్రై చేస్తాను మేడం. ఒకవేళ హ్మ్. ఏదైనా రాకపోతే హ్మ్. రేపు సరే. చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇమేజెస్ ఇంకొంచెం మంచిగా చేయాలండి మీరు. హ్మ్. కలర్ కాంబినేషన్ అవి కొంచెం చూసుకోవాలి. ఆ! అట్లాంటివి క్లయింట్స్ యాక్సెప్ట్ చేయరు. ఆహా! పర్లేదు కానీ కొంచెం ఇంకా మంచిగా మంచి ఫస్ట్ మీరు ఓన్‌గా ట్రై చేయకండి. హ్మ్. ఫస్ట్ ఉన్న టెంప్లేట్స్‌ని ఎడిట్ చేయండి. కొన్ని రోజులు ఒక 10, 15 చేస్తే మీకొక ఐడియా వస్తది. ఏ కలర్‌కి ఏ కలర్ సెట్ అవుతుంది అనేసి. ఎట్లా తీసుకోవాలి ఓకే. అనేది. తర్వాత మీరు ఓన్‌గా ట్రై చేద్దురు. ఓకే. ఫస్ట్ టెంప్లేట్సే ఎడిట్ చేయండి. ఆ! ఓకే. హ్మ్. సార్ మీరండి? హలో! మేడం చేశాను మేడం. మీరు స్టాప్ చేయండి ప్రెజెంటేషన్. మేడం ఇది నా ల్యాప్‌టాప్ కాదు. వేరే దగ్గర ఉన్నాను. అవునా? సరే, సరే. ఎక్కడి వరకు చేశారండి? ఆర్టికల్ క్రియేట్ చేశా మేడం ఒకటి. మీరు సెండ్ చేశారు ప్రాంప్ట్ ఒకటి. హ్మ్. చేశారా? చేశాను మేడం. చేసి ఒక బ్లాగ్ క్రియేట్ చేశాను దాని మీద. ఆర్టికల్ క్రియేట్ చేసి వాట్సాప్‌లో పెట్టారా? లేదు మేడం. సెపరేట్‌గా బ్లాగర్ ఉంటది కదా! బ్లాగర్‌లో ఒకటి క్రియేట్ చేశాను. బ్లాగర్ కాదండి. మామూలుగా ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ చేయాలి గదా! సబ్మిషన్స్ చేయాలి గదా! మీరు రిపోర్ట్ చూపియాలి గదా! అవునవును మేడం. దానికోసము వెబ్‌సైట్‌కి క్రియేట్ చేసి ఆర్టికల్ నాకు పంపించండి. నేను అప్డేట్ చేస్తాను. ఓకే మేడం. నేనిచ్చిన కీవర్డ్స్ తోటి ఓకే మేడం. అలాగే ప్రాంప్ట్ కూడా నేనే ఇచ్చాను. మీరేం ఓన్‌గా క్రియేట్ చేయకుండానే. అదే ఇచ్చారు మేడం ప్రాంప్ట్ అదే. దాన్ని నీట్‌గా పెట్టి ఆర్టికల్ తీసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా నాకు పంపించకుండా దాంట్లో ఎడిట్స్ ఉంటాయి. ఓకే. దాన్ని ఒకసారి ఎడిట్ చేసి పంపించండి నాకు. ఓకే మేడం. హ్మ్. ఇమేజెస్ ఎంత రీల్ కరెక్ట్‌గా చేయలేదు మీరు. తర్వాత చేసింది కూడా నీట్‌గా రాలేదు. మేడం అది కొంచెం ఇమేజ్ చేశాను మేడం. ఇమేజ్ పర్లేదు గానీ ఇది ఇమేజెస్ అంటే వీడియో టెంప్లేట్స్ మీరు ఎడిట్ చేశారు అంతే గదా! అవును మేడం. టెంప్లేట్ టెంప్లేట్స్ ఎడిట్ చేశారు అవి ఓకే. బట్ రీల్లు మీరు అది అలైన్‌మెంట్ కరెక్ట్‌గా చేయట్లేదు. ఒకసారి కాన్సంట్రేట్ చేసి చూడండి. ఎక్కడ అలైన్‌మెంట్ రాంగ్ ఒకసారి చేసి డౌన్‌లోడ్ చేయకన్నా ముందు ప్రివ్యూ చూడండి ఒకసారి. నార్మల్‌గా ఓకే. అక్కడే కాకుండా ప్రివ్యూ అని ఉంటది పైన. అవునవును మేడం. ఒకసారి ప్రివ్యూ చూడండి. ఎక్కడ టెక్స్ట్ అంతా క్లమ్జీ అయిపోతుంది టెక్స్ట్. అక్కడ ఎక్కడ చేయాలి? దాన్ని ఎక్కడ అడ్జస్ట్ చేయాలి? కింద మీకు లేయర్స్ వస్తున్నాయి గదా! అవును మేడం. అవి అడ్జస్ట్ చేయండి. అది అడ్జస్ట్‌మెంట్ ఒకటి మిస్టేక్ ఉంది. ఓకే మేడం. క్యాన్వాలో ఒకసారి మళ్ళీ అదే వీడియోని ఓపెన్ చేసి, అదే రీల్‌ని ఓపెన్ చేసి ఒకసారి చూడండి. ఎక్కడ ఎర్రర్ కనిపిస్తుంది. అంటే మీరు అంటే ఒక అది స్లైడ్ ఎళ్ళిపోయిన తర్వాత సెకండ్ స్లైడ్ హ్మ్. వచ్చినప్పుడు ఫస్ట్ స్లైడ్‌లో టెక్స్ట్ సెకండ్ స్లైడ్‌లో అలానే కనిపిస్తుంది. అవును మేడం. అది రాలే అది మేడం. అప్పుడేం అందుకే చేయాలి అంటే ఆ లేయర్స్ ఉంటాయి గదా! ఆ టెక్స్ట్ ఉన్న లేయర్‌ని అడ్జస్ట్ చేయాలి. ఒకసారి నాకు చూపియండి మేడం. అది ట్రై చేశాను బానే. కానీ రాలే మేడం. అది క్లమ్జీ అయిపోతుంది అక్కడికి హ్మ్. కొంచెం 1, 2 సెకండ్స్‌లో.
1 minute సార్. ఇక్కడ మనం ఇట్లా ప్లెయిన్ తీసుకున్నాం కదా, కనిపిస్తుంది కదా. హలో, మేడం కనిపిస్తుంది కదా ఇక్కడ. కనిపిస్తుంది మేడం అది. ఇప్పుడు మనం ఏం చేసామంటే, నేను ఆల్రెడీ ఉన్నది తీస్తున్నా కదా, ఇక్కడ ఒక బ్లాంక్ ఉంది, ఇక్కడ మనం ఏం యాడ్ చేయలేదు. డైరెక్ట్గా ఇక్కడ డిజైన్లోకి వెళ్ళిన తర్వాత ఒక వీడియో తీసుకుందాము. లైక్ ఇది ఒక వీడియో తీసుకుందాము. అప్లై ఆల్ 5 pages అని ఉంది. ఇప్పుడు ఈ 5 pages యాడ్ అయినాయి. అవును మేడం. ఇదేంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి అన్ని ఈక్వల్గా అలైన్మెంట్ ఉంది, అవును. కింద నుంచి పైకి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇట్లా లేయర్ మనకు అర్థమైపోద్ది. ఈ లైన్ ఉంది కదా, అవునవును మేడం. ఇలా ఈక్వల్గా ఉండాలి. ఈ కింద ఇదేమో ముందు అయిపోతుంది, ఈ టెక్స్ట్ అంతా తర్వాత అవుతుంది మీకు. అదే మేడం. ఇది ఇలా పెట్టేస్తే ఇక్కడ కూడా లైన్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఇదేంటంటే, ఇక్కడ దీన్ని ప్రివ్యూ చూపిస్తాను ఒక్కసారి. ప్రివ్యూ చూడండి, కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది మేడం. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ అయిపోగానే ఆ టెక్స్ట్ మొత్తం వెళ్ళిపోగానే నీ న్యూ స్లైడ్ వచ్చింది. ఇప్పుడు అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొకటి టెక్స్ట్ స్లైడ్ అన్నీ ఒక్కసారి మూవ్ అవుతున్నాయి. కానీ మీరు సెండ్ చేసింది అది కొంచెం డిలే వస్తుంది. అదే చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇలా సెకండ్ టైం చేసింది ఇది. ఇక్కడ శ్రీషా డిజిటల్ అని వచ్చింది కదా, ఇది మళ్ళీ సేమ్ ఇది ఇక్కడ వస్తుంది, ఇక్కడ రాకూడదు ఇంతసేపు. టెక్స్ట్ కూడా కలర్స్ ఇవి మళ్ళీ ఇమేజెస్ పెట్టారు, ఇమేజెస్ ఏమో అడ్జస్ట్ అవ్వలేదు దీనికి ప్రాపర్గా. ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, ఈ టెక్స్ట్ మీకు ఇలా వచ్చిందనమాట, ఇది ఇలా వచ్చిందనమాట మీకు, ఇట్లా ఎక్స్ట్రా వచ్చింది. అవును మేడం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, జస్ట్ ఇక్కడ మూవ్ చేసుకోవటమే. ఇక్కడ ఒక లైన్ పెట్టేసుకొని అన్నీ ఈక్వల్గా ఇలా మూవ్ చేసుకోవడమే. అప్పుడు మీకు ప్రాపర్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ప్రివ్యూ చూసినప్పుడు ఏ టెక్స్ట్, అప్పుడు ఇక్కడ లైన్ చూసుకోండి, ఏ టెక్స్ట్లో మీది అక్కడికి వస్తుంది, నెక్స్ట్ దానిలోకి వస్తుంది. ఇట్లా మీకు ఇక్కడ కర్సర్ ఇది లైక్ ఇట్లా లైన్ పెట్టుకున్నారంటే అన్నీ ఈక్వల్గా లైన్ ఉండాలన్నమాట. ఇట్లా కొంచెం గ్యాప్ ఉంటే ముందు అయిపోతుంది. ఓకే మేడం, చేస్తాను. ఇప్పుడు ఒకసారి దీన్ని నేను ఇది చూపిస్తా కదా ఒకసారి. ఇక్కడ ఇదేదో ఉంది కదా టెక్స్ట్, ఓవర్ అని ఉంది. ఇట్లా ఒక 3 దానికి పెట్టేసాం, ఇట్లా 3 స్లైడ్స్కి పెట్టాం. అన్ని స్లైడ్స్లోనూ అదే వస్తుంది అనమాట. ఇది హ్యాంగ్ ఓవర్ అని అన్నిటికి వస్తుంది, 3 స్లైడ్స్ వరకు టాప్లో. అవును మేడం. అట్లా దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం అంతే, సింపుల్. అంతకుముందు మనకి ఇవన్నీ ఆప్షన్స్ లేవు, ఇప్పుడు ఈ లేయర్స్ వచ్చింది. అంతకుముందు ఈజీగా ఉండదు, జస్ట్ నార్మల్గా అన్ని ఇక్కడే రీల్లో ఎడిట్ చేసేసుకోండి. ఇప్పుడు అట్లా కాకుండా మనము ఇక్కడ యానిమేషన్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ టెక్స్ట్ 2 రావడము, 3 రావడం, లేకపోతే ఒక టెక్స్ట్ మధ్యలో నుంచి, ఇప్పుడు ఒక వీడియో రన్ అవుతుంది అనుకోండి, మధ్యలో నుంచి మనకు లోగో రావాలో లేకపోతే ఇంకేదైనా యానిమేషన్ రావాలనుకోండి, అంతకుముందు మధ్యలో నుంచి చేసుకోవడానికి మనకు ఆప్షన్ లేదు, కానీ ఇప్పుడు చేసుకోవచ్చు. సగం రీల్ అయిపోయిన తర్వాత మధ్యలో ఇంకేదైనా కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, కొత్త ఇమేజ్ చేయొచ్చు. ఇట్లా ఆప్షన్ అనేది అవైలబుల్కి వచ్చింది, ఇట్లా లేయర్స్ ఇవ్వడం వల్ల మనకి. అట్లా మీరు అడ్జస్ట్ చేయండి. మీరు ఆ టెక్స్ట్ ఉంది కదా, శ్రీషా డిజిటల్ అనే వెబ్సైట్, దాన్ని ఏ స్లైడ్కి ఆ స్లైడ్ కరెక్ట్గా ఉండేలా చేయండి. ఓకే మేడం. సరే, ఈరోజు ఏం కాన్సెప్ట్ చెప్పుకుందాం, లైక్ ఏఐకి సంబంధించిన ఇంకా 2 ఉన్నాయి టాపిక్స్. డ్రాప్ షిప్పింగ్ ఉంది, ఫ్రీలాన్సింగ్ ఉంది. ఫ్రీలాన్సింగ్ చెప్దామా?
ఓకే మేడం. సరే, దీంట్లో వచ్చేసి మనకి పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రీలాన్సింగ్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనము పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. మనకి అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటి అంటే, మనకి రెజ్యూమ్, జాబ్కి వెళ్ళడానికి రెజ్యూమ్ కావాలి. ఆ రెజ్యూమ్లో ఏముంటుందంటే మనకి ఏం ప్రాజెక్టులు చేసాం, ఏం స్కిల్స్ వచ్చి మాత్రమే పెడతాం. కానీ ఆ స్కిల్స్ని ప్రజెంట్ చేయలేము రెజ్యూమ్లో, కానీ పోర్ట్ఫోలియోలో ఆ స్కిల్స్ని ప్రజెంట్ చేస్తాం. అది మనము ఎలా అయినా చేసుకోవచ్చు. డిఫరెంట్ ఫార్మాట్లో పీడిఎఫ్లో చేసుకోవచ్చు, పీపీటీలో చేసుకోవచ్చు, వెబ్సైట్స్ చేసుకోవచ్చు, వీడియోస్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు నచ్చిన ఫార్మాట్లో మీరు పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఎలా అంటే, మనకు ప్రజెంట్ చేసే మనకు వచ్చిన స్కిల్స్ ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి. ఇప్పుడు మీరు కంప్లీట్గా ఎస్ఈఓ చేస్తున్నారు. ఎస్ఈఓ ఏ వెబ్సైట్కి చేశారు, ఎన్ని రోజులు చేశారు, మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ రిజల్ట్ ఎక్కడుంది, తర్వాత ఎండింగ్ డే ఆ రిజల్ట్ ఎక్కడుంది, ఎన్ని కీవర్డ్స్ మీరు ఇండెక్స్ చేశారు, ఎన్ని బ్యాక్ లింక్స్ క్రియేట్ చేశారు, ఎంత డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ అయింది, ఇవి మొత్తము కూడా వెబ్సైట్లో ప్రజెంట్ చేస్తామన్నమాట. అంటే విత్ ప్రూఫ్స్. ఊరికే జస్ట్ అక్కడ యాడ్ చేయడం కాకుండా వెబ్సైట్లో అనుకోండి, మనం రిజల్ట్ తీసిన రిజల్ట్ని స్క్రీన్ షాట్ తీసి ఆ వెబ్సైట్లో యాడ్ చేసుకుంటాం. లైక్ ఎలా అంటే, ఇది మనం పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనమాట. నేను విక్స్లో చేశాను. ఇట్లా మనం చేసిన వెబ్సైట్స్ ఏమేమి వెబ్సైట్స్ అంటే, ఇది రీసెంట్గా అప్డేటెడ్ కాదు, ఆల్మోస్ట్ 8-9 మంత్స్ బ్యాక్ అప్డేట్ చేశాను. ఆ తర్వాత ఇంకా దీంట్లో ఏం అప్డేట్ చేయలేదు. ఇట్లా కాకపోతే దీనికి మనం డొమైన్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఫ్రీ డొమైన్ యూస్ చేసుకొని జస్ట్ ఈ లింక్ షేర్ చేస్తే మన వర్క్ మొత్తం వాళ్ళకి కనపడుతుంది. విక్స్లో చేసుకోవచ్చు, లైక్ sites.google.com ఉంది, దాంట్లో చేసుకోవచ్చు, లైక్ వర్డ్ ప్రెస్లో చేసుకోవచ్చు. కాకపోతే వర్డ్ ప్రెస్ మనకి కొంచెం కష్టంగా ఉంటుంది ఫ్రీ వర్షన్లో చేసుకోవాలి అంటే. కాబట్టి విక్స్ యూజ్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. కాకపోతే ఇది మనకి ఆన్లైన్లో లైవ్ అవ్వదు. మనము క్లయింట్ అడిగినప్పుడు మనం ఈ పోర్ట్ఫోలియో లింక్ షేర్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మన గురించి లైక్ ప్రాజెక్ట్స్ లిస్ట్ అండ్ మన ప్రాజెక్ట్ వర్క్ డీటెయిల్స్, లైక్ ఇక్కడ మనం ఏమేం చేసాము, ఈ వెబ్సైట్కి ఏం చేసాము. ఇంకా నేను రిపోర్ట్స్ అయితే పెట్టలేదు దీంట్లో, జస్ట్ ఓన్లీ వెబ్సైట్స్ అంతవరకే పెట్టాను. ఈ వెబ్సైట్కి ఏమేమి వర్క్ చేశాను ఇవన్నీ పెట్టాను. బట్ రిపోర్ట్స్ కూడా పెడితే ఇంకా బాగుంటుంది. ఇట్లా మన ప్రాజెక్ట్ అంతా 1 by 1 అన్నీ యాడ్ చేసుకుంటాం. ఇమేజెస్ కానీ ఇంకా చాలా ఉంటాయి. ఇట్లా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా అన్నీ యాడ్ చేయలేదు, కొన్ని కొన్ని మాత్రమే. అప్పుడు ఏదో అంటే ఇమీడియట్గా ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు వాళ్ళు కావాలన్నారని అప్పటికప్పుడు రెడీ చేసి ఇచ్చేసాము. ఇట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు నీట్గా. ఇట్లా మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా, మన ఫోన్ నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే ఈమెయిల్ ఐడి ఇచ్చినా మనకు సరిపోతుంది. ఇట్లా మనం పోర్ట్ఫోలియో అనేది డిజైన్ చేసుకోవాలి. ఫ్రీలాన్సర్స్కి కంపల్సరీగా పోర్ట్ఫోలియోనే వాళ్ళకి సపోర్ట్. మనం ఎన్ని ప్రాజెక్టులు చేసాము, మనం ఎక్కడెక్కడ చేసాము, మన డీటెయిల్స్ అన్నీ ఇస్తే వాళ్ళు వెరిఫై చేసుకుంటారు మనం కరెక్ట్గా చేసామా లేదా అనేది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా ఈ ఫ్రీలాన్సింగ్ మనకి ఫ్రీలాన్సింగ్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ మనం ఫ్రీలాన్సింగ్ చేస్తున్నామంటే మనం ఒక స్టార్టప్, ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా ఉంటుంది. బట్ మనకేంటంటే మనకి లైసెన్స్ అవసరం లేదు, మనం ఏం కంపెనీ పెట్టక్కర్లేదు. ఒకవేళ మన దగ్గర ఎవరైనా వర్క్ చేస్తున్నా కూడా మనం వాళ్ళకి ఏమి శాలరీస్ లాగా ఇవ్వాల్సిన అవసరం లేదు.
అదే కనుక మనం ఒక కంపెనీ పెట్టుకుంటే మన కంపెనీకి లైసెన్సులు కావాలి, దానికి అన్నీ ఉండాలి, డాక్యుమెంట్స్ అన్నీ. అలాగే ఎంప్లాయీస్ ఎవరిని తీసుకుంటే శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకి. ఇవన్నీ కావాలి యాజ్ అ ఫ్రీలాన్సర్గా వెళ్ళాలంటే. ఈ డాక్యుమెంటేషన్స్ అన్నీ ఏమీ లేకుండా సింపుల్గా ఈజీగా మనము కంపెనీ లాగా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ మనం మనీ ఎర్న్ చేసుకోవాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకి మంచి సోర్స్ అన్నమాట. అదే సాఫ్ట్వేర్లో వీటన్నిటిలో చేయాలంటే కొంచెం కష్టం. అక్కడ కొన్ని సర్వర్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, కోడింగ్, స్టాఫ్ని మెయింటైన్ చేయడం, ఇవన్నీ మనకి చాలా ప్రాబ్లమాటిక్ అన్నమాట. బట్ డిజిటల్ మార్కెటింగ్లో ఈజీగా మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. మనకి ఏమీ అవసరం లేదు, త్రూ ఓన్లీ ఆన్లైన్. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసుకోండి. తర్వాత మీరు యాజ్ ఎ ఫ్రెషర్స్గా ఫ్రీలాన్సింగ్ చేయాలంటే మాత్రం చాలా డిఫికల్ట్. కానీ చాలామంది చెప్తారు డిజిటల్ మార్కెటింగ్ నేర్చేసుకుంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ ప్రాజెక్ట్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా మీరు ఇంతకుముందు ఏం చేశారు, ఎలా చేశారు, రిజల్ట్ ఏంటి చూపించమని ఖచ్చితంగా అడుగుతారు. ఆ రిజల్ట్ మీరు చూపించలేకపోతే మీకు ప్రాజెక్ట్ రావడం అనేది కష్టం. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఇవన్నీ కూడా యాజ్ ఎ ఫ్రెషర్స్గా ఫ్రీలాన్సింగ్ కెరియర్ స్టార్ట్ చేసేవాళ్ళు క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. ఈ డౌట్స్ అన్నీ ఉంటాయి. అలాగే క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఇస్తాను, నువ్వు చేయగలవని నేను ఎలా నమ్మాలి? ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు రైజ్ అవుతాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక ఫ్రీలాన్సర్గా వెళ్ళాలంటే అట్లీస్ట్ 1 to 2 ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి మార్కెట్లో. అప్పుడే ఈజీగా ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు. లేదు మేము అంత ఎక్స్పీరియన్స్ చేయలేము అనుకున్నప్పుడు మీ రిలేటివ్స్ని కానీ మీ ఫ్రెండ్స్ త్రూ కానీ ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోవచ్చు. అలాగే వాళ్ళకి ఆఫర్ చేయొచ్చు, నేను మంచిగా చేస్తా, ఒకవేళ నా రిజల్ట్ రాకపోతే నాకు అమౌంట్ ఇవ్వద్దు, రిజల్ట్ వస్తేనే ఇవ్వండి. ఇలా కన్విన్స్ చేసి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు. మనకి స్కిల్ అంటే మనకి సోర్సెస్ ఉంటాయి. అప్పుడు మనం ఆ ప్రాజెక్ట్స్ని పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం మనకి ఈజీ అవుతుంది. ఒకవేళ ఎవరూ లేకపోయినా కూడా కొంచెం టాక్టివ్గా ఉండి మీరు బాగా కనుక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే తెచ్చుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, రియల్ టైంలో ప్రాబ్లమ్స్. మ్యాక్సిమం చాలామంది వీటిని క్లాసెస్లో కానీ డిస్కస్ చేయరనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాతో మాట్లాడే స్టూడెంట్స్ చెప్పేదంటే వాళ్ళు ఈజీ అన్నారు కదా, మీరెందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చెప్తున్నారు అనే క్వశ్చన్స్ కూడా నేను విన్నాను అనమాట. కానీ రియల్ టైంలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ దగ్గర ఉన్నామంటే ఖచ్చితంగా పిలుస్తారు. అంటే లాంగ్ అయితే కష్టము, రమ్మన్నారు. బట్ నియర్గా ఉన్నాము అంటే ఖచ్చితంగా ఆఫీస్కి రమ్మంటారు, లేదా వాళ్ళు మన ఆఫీస్కి వస్తామంటారు. అలాగే ప్రతిసారి ప్రాజెక్ట్ రివ్యూకి కొంచెం అన్ని అప్డేట్స్ కావాలి అంటుంటారు. ఇలాంటివి చాలా రిస్క్లు కూడా ఉంటాయి అనమాట. అవన్నీ ఫేస్ చేసే ధైర్యం ఉండాలి ఫస్ట్ థింగ్. అవన్నీ కూడా మనం హ్యాండిల్ చేయగలగాలి. వన్ పర్సన్గా అటు వర్క్ చేసుకోవాలి, అలాగే ఇటు క్లయింట్ ప్రెజర్ని కూడా మెయింటైన్ చేయాలన్నమాట. కానీ ఎంప్లాయీ ఒక ఆఫీస్లో అంటే ఈ ఆఫీస్లో ప్రెజర్ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే క్లయింట్తో కాంటాక్ట్ పర్సన్ ఉంటాడో వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్, వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్, లాస్ట్కి వచ్చేసరికి ఎంప్లాయీస్కి ఉంటుంది. అట్లా మనకి డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి కాబట్టి అంత ప్రెజర్ మనకి అనిపించేది. కానీ ఫ్రీలాన్సింగ్ వెళ్ళేసరికి ఇది రియల్ టైంలో జరిగేది. కానీ అవన్నీ హ్యాండిల్ చేసుకునే వాళ్ళు ఇట్స్ ఓకే, బాగానే సర్వైవ్ అవుతారు. మీకు జాబ్ కన్నా కూడా చాలా ఎక్కువ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక 10 ప్రాజెక్ట్స్ తెచ్చుకోగలిగారు అనుకోండి, 10 మీరు చేయలేరు, కానీ ఇంకొక 4-5 తీసుకొని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసి పర్సంటేజ్ తీసుకోవచ్చు అనమాట. మీరు అన్ని రిపోర్ట్లు చూసుకుంటే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు,
అట్లా మనకి మనీ మినిమం 10 నుంచి 1,00,000 1.5 lakh ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి. నాకు తెలిసిన వాళ్ళు. అంటే వాళ్ళు బాగా టాకెటివ్ అనమాట. కొంచెం స్ట్రాంగ్‌గా క్లయింట్‌ని హ్యాండిల్ చేయగలిగే స్కిల్స్ వాళ్ళకున్నాయి. అట్లా ఆ స్కిల్ ఉంటే మనకి ఈజీగా ఉంటది ఈ ఫ్రీలాన్సింగ్ అనేది. బట్ లేదు మేము స్లోగా అయినా చేసుకుంటామంటే చేసుకోవచ్చు. ఫస్ట్ దానికోసం అనేది మీరు ప్లెయిన్‌గా మీరెళ్ళకుండా ఫస్ట్ మీరు పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోండి. అప్పుడు కొంచెం ట్రస్ట్ వస్తది. తర్వాత దానికి మీకు కొన్ని అగ్రీమెంట్స్ ఉంటాయి. అగ్రీమెంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ క్లయింట్‌కి, మీకు. అలాగే కొటేషన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఏ ప్రాజెక్ట్‌కి ఎంత చేస్తున్నాము? ఎంత ఇస్తారు? ఎంత చేయాలి? ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉండాలి ఫ్రీలాన్సింగ్ చేయాలంటే. జస్ట్ 1 మినిట్ అండి వస్తాను. మీకు క్లయింట్స్‌కి అగ్రీమెంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే క్లయింట్ బేస్ మీద ఉంటది. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి? అలాగే మీకు ఇక్కడ కొటేషన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే కొటేషన్స్ ఇంతకుముందు ఏంటంటే మాన్యువల్‌గా ప్రిపేర్ చేసేవాళ్ళమే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొటేషన్స్ గూగుల్‌లో దొరికితే వాటిని చూసి మోడిఫై చేసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడేంటంటే మనం ఇక్కడ చాట్‌జీపీటీ యూజ్ చేసి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనం టైప్ చేసుకుంటే అంటే ఆల్రెడీ మనం క్లయింట్‌తో మాట్లాడుకున్నాము. ప్రాజెక్ట్ మనకొచ్చింది. వాళ్ళు కొటేషన్ పంపించమన్నారు. ఏమేం వర్క్ చేయాలో వాళ్ళు చెప్పారు. ఆ వర్క్‌కి ఎంత అమౌంట్ అవుతుందో మనల్ని కొటేషన్ పంపించమన్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ 3 months. And the client ఇది ABC క్లయింట్ సొల్యూషన్స్. ఇంకా అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తారు. అవన్నీ ఇక్కడ ఫర్ క్లయింట్ సొల్యూషన్స్ ఫ్రమ్ శ్రీష డిజిటల్. ఇక్కడ మనకి ప్రపోజల్ కొటేషన్ వచ్చిందనమాట. కొటేషన్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ 3 months. శ్రీష అంటే ఇంకా ఇక్కడ నేనేమి ఇవ్వలేదు. అంటే క్లయింట్స్‌తో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం. వాళ్ళు ఓన్లీ ఎస్‌సిఓ అంటే ఓన్లీ ఎస్‌సిఓకి ప్రిపేర్ చేయాలి. ఓన్లీ సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా ఇట్లా ఏమైనా 2, 3 ఉంటే దాన్ని బేస్ చేసుకోండి. ఈ కొటేషన్ వచ్చేసి ఏబీసీ సొల్యూషన్స్. సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి మనదొచ్చేసి కొటేషన్ డేట్ వచ్చింది. వ్యాలిడేట్ 7 days అనమాట. 7 daysలో ఈ కొటేషన్ మళ్ళీ ఎక్స్‌పైర్ అయిపోతది. ఇది ఉంటే ఉంచొచ్చు, లేకపోతే ఈ ఆప్షన్స్ అన్ని తీసేయొచ్చు. తర్వాత స్కోప్ ఆఫ్ వర్క్ ఫర్ 3 months. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, గూగుల్ యాడ్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత
ఎంత అంటే అమౌంట్ మనం కూడా ఏమి ఇవ్వలేదు. వాళ్ళే యావరేజ్‌గా ఎంత తీసుకుంటున్నారు బయట అనే దాన్ని బేస్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ ప్యాకేజ్ ఫర్ 3 మంత్స్ 30,000 పర్ మంత్ 10,000 ఇట్లా పేమెంట్స్. మనం 50% అడ్వాన్స్ బిఫోర్ ద ప్రాజెక్ట్ స్టార్ట్ అండ్ 50% దట్ ఎండ్ ఆఫ్ ద మంత్. ఎండ్ ఆఫ్ ద సెకండ్ మంత్. పేమెంట్ వయా మన బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్. ఇవన్నీ కూడా ఈ కొటేషన్ వాళ్ళకి పంపించాలి. ఇక్కడ మనం ఏమేమి డెలివరీ చేస్తాము. మంత్లీ పెర్ఫార్మన్స్ రిపోర్టు, రెగ్యులర్ అప్డేట్స్, డెడికేటెడ్ సపోర్ట్ టీమ్. ఇక్కడొచ్చేసి మళ్ళీ ఇక్కడ రిజల్ట్ అనేది ఎప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది కాన్స్టెంట్‌గా ఉండదు కాబట్టి, అది చేంజ్ అవుతది కాబట్టి దాన్ని కూడా నోట్‌లో మెన్షన్ చేశాడు. రిజల్ట్ మే వేరీ బేస్డ్ ఆన్ ద ఇండస్ట్రీ, కాంపిటీషన్ అండ్ మార్కెట్ ట్రెండ్స్. మనం ఫస్ట్‌లో డిస్కస్ చేసుకున్నాం కదా! కీవర్డ్స్ ఈ వర్క్ అంతా కూడా. వాటిని బట్టి రిజల్ట్ మారిపోతూ ఉంటది. యాక్యురేట్‌గా ఇంతొస్తదని మనము ష్యూరిటీ అయితే ఇవ్వట్లేదు. తర్వాత కొటేషన్ డస్ నాట్ ఇంక్లూడ్ స్పెండ్ అదర్ థర్డ్ పార్టీ టూల్స్ కాస్ట్. ఇది కూడా కంప్లీట్‌గా మెన్షన్ చేసాడనమాట. థర్డ్ పార్టీ టూల్స్ కాస్ట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఇంకా వచ్చేసి శ్రీష డిజిటల్ మన ఆథరైజ్డ్ బై అని ఇచ్చాడు. ఇంకా కావాలంటే ఇక్కడ మనం మోడిఫై చేసుకోవచ్చు. మన పేరు పెట్టుకోవచ్చు. మన ఫోన్ నెంబర్స్ ఇవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్‌గా వీళ్ళే ఇచ్చేసారు. కన్వర్ట్ ఇంటూ పీడీఎఫ్ ఆర్ వర్డ్ ఫార్మాట్. మనం పీడీఎఫ్ ఇస్తే పీడీఎఫ్‌లోకి కన్వర్ట్ అయిపోతే డౌన్లోడ్ చేసుకోవడం. అలాగే మనం బ్రాండెడ్ కొటేషన్స్ అండ్ లోగోస్ కూడా లెటర్ హెడ్ ఇయన్నీ కావాలి క్రియేట్ అంటే బ్రాండెడ్ అడిగాడు. జస్ట్ చూద్దాం ఎలా వస్తదో. లెటర్ హెడ్‌కి ఇంక ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయో. అంతకుముందు లెటర్ హెడ్ అంటే ఇది కొంచెం అఫీషియల్ అనమాట. లెటర్ హెడ్ మీద ఇస్తే. కొటేషన్ నెంబరు ఇవన్నీ ఇచ్చేసాడు. ఇగో ఇక్కడ సిగ్నేచర్ ఇదంతా. దీన్ని మనం లెటర్ హెడ్ మీద ప్రింట్అవుట్ తీసుకునేలాగనమాట. అలా మనకి ఇది వస్తుంది. ఇట్లా మీరు కొటేషన్ రెడీ చేసి పంపించవచ్చు. ఈ కొటేషన్స్ రెడీ చేయడం ఈజీ. మీరు 10 మినిట్స్‌లో చేసేయచ్చు. దేనికైనా సరే. బట్ కాస్ట్ దగ్గర వచ్చేసరికి మీరు చేంజెస్ చూసుకోవచ్చు అనమాట. మీరు ఎంత చార్జ్ చేస్తున్నారు? మీ వర్క్ ఏంటి? ఈ కొటేషన్స్ పంపించొచ్చు. అలాగే ఇందులో వాళ్ళు ఇంకా మీకు చాలా అడుగుతారు. ఇదంటే సింపుల్‌గా ఇచ్చాము అంటే మనం. కానీ క్లయింట్ దగ్గరికి వచ్చేసరికి రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. కంటెంట్ రాయాలంటారు. మళ్ళీ అవేదో అంటారు, అవంటారు, ఇవంటారు. అవి కూడా వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి అవన్నీ యాడ్ చేసుకుంటే మీకు ఇలా వచ్చేస్తదనమాట. ఇట్లా మీరు కొటేషన్స్ పంపించాలి స్టార్టింగ్. ఆ కొటేషన్ ఓకే అయిన తర్వాత ఎంఓయూలు అంటే అవి అగ్రీమెంట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. లైక్ ఆయన ఇవి కావాలి, అవి కావాలి అని అన్నీ అడుగుతారు. ఏదైతే పాసిబిలిటీ ఉంటదో దాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేయండి. అన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాత చేయలేకపోతే మళ్ళీ ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు. కొంతమంది అమౌంట్ ఇవ్వరు. కొంతమంది ఇచ్చిన అమౌంట్ మళ్ళీ రిటర్న్ చేయమంటారు. రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి అది. నెక్స్ట్ స్టెప్‌లో. కొంతమంది క్లయింట్స్ వదిలేస్తారు. అవి మనం చెప్పలేము. క్లయింట్ బిహేవియర్‌ని బట్టి, ఆయన మెంటాలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయగలమో, ఎంతొస్తది అనేది ఒక అవగాహన ఉండాలి. ఫ్రీలాన్సింగ్ చేయాలంటే ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. వర్క్ ఎక్స్‌పీరియన్స్ కన్నా కూడా ఏ వర్క్ చేస్తే ఎంత టైంలో ఎన్ని రిజల్ట్స్ తీసుకురాగలము అనేది కాన్ఫిడెంట్‌గా మనం చెప్పగలిగే ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఈజీగా తెచ్చుకోవచ్చు. తర్వాత సరే మనకి ఇంతవరకు ఓకే. ఇవన్నీ కూడా ఒక ఆస్పెక్ట్. ఇంకా మనం ఎన్ని ట్రై చేసినా ఎవ్వరు రావట్లేదు. మనకు రిలేటివ్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు. మన పోర్ట్‌ఫోలియో పెట్టాము, అన్నీ చేసాము, ప్రాజెక్ట్‌లున్నాయి. ఎన్ని చేసినా మనకి క్లయింట్ అనేది దొరకట్లేదు. మనకు రావట్లేదు. అనుకున్నప్పుడు ఫైనల్‌గా మనకున్న ఆప్షన్ యాడ్స్. యాడ్స్ రన్ చేస్తే ఖచ్చితంగా క్లయింట్స్ వస్తారు. క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో మీరు ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాలి వాళ్ళని. హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా కన్వర్ట్ అవుతారు. యాడ్స్ అనేది పెయిడ్ వెర్షన్. ఇది మన లాస్ట్ ఆప్షన్. మనకి ఏ ఆప్షన్ లేదనుకున్నప్పుడు యాడ్స్. అట్లా ఒక 3, 4 క్లయింట్స్‌ని తీసుకొని మీరు హ్యాండిల్ చేయొచ్చు. లైక్ ఏ వర్కులు చేయొచ్చంటే మీరు దేంట్లో ఎక్స్‌పర్ట్ అవుతారు. ఎస్‌సీఓ ఎక్స్‌పర్ట్ అయితే ఎస్‌సీఓ క్లయింట్స్‌ని టార్గెట్ చేయండి. సోషల్ మీడియాలో ఎక్స్‌పర్ట్ అయితే సోషల్ మీడియా టార్గెట్ చేయండి. గూగుల్ యాడ్స్‌లో ఎక్స్‌పర్ట్ ఉంటే గూగుల్ యాడ్స్‌కి టార్గెట్ చేయండి. మొత్తం అన్నీ చేయాలని ఏం లేదు. కానీ కొంతమంది క్లయింట్స్ అడుగుతారు మాకు అన్నీ చేయాలని. అలాంటప్పుడు ఎవరికన్నా అంటే లైక్ చాలామంది ఉంటారు కాబట్టి ఎవరో ఒకళ్ళు పార్ట్ టైమ్‌గా ఎంతో కొంత
అమౌంట్ ఇస్తే చేస్తామంటే చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. అలా అయినా తీసుకొని వచ్చిన ప్రాజెక్ట్‌ని పోగొట్టు అట్లా హ్యాండిల్ చేసి మేనేజ్ చేసుకుంటాం. ఈ ఎక్స్‌పీరియన్స్ మనకి నెక్స్ట్ కంపెనీగా కన్వర్ట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రీలాన్సింగ్‌లో వల్ల మెయిన్ మనం క్లయింట్‌ని హ్యాండిల్ చేయడంలోనే ఉంటది. వర్క్ మనం చేయొచ్చు లేదా వేరే వాళ్ళతో చేయించొచ్చు. కానీ క్లయింట్‌ని హోల్డ్ చేసుకోవడము, ఆయన్ని కన్విన్స్ చేసుకోవడము, రిపోర్ట్స్‌ని అరేంజ్ చేయడము ఇవన్నీ కూడా చాలా మేజర్ పార్ట్ ప్లే చేస్తదనమాట ఫ్రీలాన్సింగ్‌లో. కానీ జాబ్‌లో మనకు ఆ ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు హ్యాండిల్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. మనం వర్క్ చేస్తాం కాబట్టి మనం ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. ఫ్రీలాన్సింగ్‌కి సంబంధించిన మెటీరియల్ ఒకటి పంపిస్తాను. ఒకసారి మీరు ప్రిపేర్ అవ్వండి. దీంట్లో ఫస్ట్ మాత్రం మీరు పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోండి. పోర్ట్‌ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఫ్రీలాన్సింగ్ వెళ్ళిపోయి మీరు ఓన్‌గా తెచ్చుకోవాలంటే మోస్ట్‌లీ 1-3 ప్రాజెక్ట్స్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాజెక్ట్ హెల్ప్ కావాలంటే నేను ఇస్తాను. ప్రాజెక్ట్ మళ్ళీ చేయండి. ఈ లోపల మీరు ఏదైనా ఒక జాబ్ తెచ్చుకొని ఆ జాబ్ ఉన్నా కూడా అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వచ్చే వరకు తెచ్చుకోవడానికి మీకు హెల్ప్ అవ్వడానికి ఒక జాబ్‌లో జాయిన్ అవ్వండి. అలా అయినా ఓకే. అట్లా ఒకసారి స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిన తర్వాత అది వచ్చే వరకు మనం దాన్ని వదలొద్దు. దాన్ని ఒక 1 మంత్ ట్రై చేసి, 2 మంత్స్ ట్రై చేసి రాలేదని వదిలేస్తే ఇంక అది అక్కడితోటి ఆగిపోతది. కానీ వేస్ అయితే ఉన్నాయి. వేస్ అయితే ఉంది. మీకు వర్క్ వచ్చే స్కోప్ ఉంది ఈ ఫీల్డ్‌లో. ఇంకా రిమైనింగ్ టెక్నాలజీస్‌లో అంటే మనం చెప్పలేం గానీ డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా స్కోప్ ఉంది. చిన్న చిన్న బిజినెస్‌లు, హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీలకెళ్ళి వాళ్ళు ఇవ్వలేరు. ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు కంపెనీలోళ్ళు. వాళ్ళకి అంటే సర్వీస్, మెయింటెనెన్స్, జీఎస్టీలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తారు. కానీ మన ఫ్రీలాన్సర్స్ తక్కువకి వర్క్ చేస్తారు. కాబట్టి చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్స్ కానీ లేక చిన్న చిన్న సర్వీసెస్ కానీ క్లినిక్స్ కానీ, హాస్పిటల్స్ కానీ మాక్సిమం ఫ్రీలాన్సర్స్‌ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే తక్కువ అమౌంట్ తోటి సేమ్ వర్క్ చేసిస్తారు కాబట్టి. ఇంకా ఇవన్నీ కాదు అనుకుంటే హ్మ్, మీకు కొంచెం పేషెన్స్ ఉండి నేనెళ్లి తెచ్చుకుంటా అంటే ఆఫీస్‌లకి కూడా ఎళ్ళేవాళ్ళున్నారు. కొన్ని కంపెనీస్‌లో ఏం చేస్తారంటే ఎంప్లాయీస్‌ని ఆఫీస్‌లకి పంపిస్తారు. అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉందని. ఆ రిక్వైర్మెంట్ ఉన్న దానికి టెక్నికల్ పీపుల్స్‌ని పంపిస్తుంటారనమాట. ఎళ్లి వాళ్ళు డిస్కస్ చేస్తారు వాళ్ళతోటి ఏం చేస్తాం, ఎలా చేస్తాం అనేసి. అట్లా మీరు కంపెనీస్‌ని సెర్చ్ చేసుకొని, ఆ కంపెనీస్ దగ్గరికెళ్లి కూడా మాట్లాడుకొని రావచ్చు. అంటే కొంచెం ఇది జెంట్స్‌కైతే ఈజీగా ఉంటది లేడీస్ కన్నా కూడా. అన్ని కంపెనీస్ చుట్టూ తిరగటము, వాళ్ళు ఒక టైంలో అపాయింట్‌మెంట్ ఇస్తారు. మళ్ళీ ఆ టైంలో వెళ్తే వాళ్ళు ఉండరు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా అంటే ఇంకా జెంట్స్ అంటే కొద్దిసేపు తిరుగుతారు కాబట్టి ఇట్లాంటి ఈ వే కూడా ఎంచుకోవచ్చు. ఆఫీసులకి దగ్గరికి వెళ్ళడము, వాళ్ళతో మాట్లాడడము, డిస్కస్ చేయడం ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి ఇక్కడ మీరు గూగుల్‌లో మీకు చాట్‌జీపీటీ ఉంది కాబట్టి ఇప్పుడు మీకొచ్చేసరికి చాలా ఈజీగా సోర్సెస్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఈ చాట్‌జీపీటీలో మీరేం చేస్తారంటే ఏ కంపెనీ వాళ్ళకి అంటే ఏ బిజినెస్‌కి డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉంది అనేసి మీరిక్కడ టైప్ చేయండి. విచ్ బిజినెస్ ఈస్ లుకింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. That's the name. ఇక్కడొచ్చేసి సాఫ్ట్‌వేర్ సర్వీసెస్. ఆల్మోస్ట్ సాఫ్ట్‌వేర్ వాళ్ళంతా వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ మెయింటైన్ చేస్తారు. ఈ ఫీల్డ్ అనేది మనకు అంతగా సెట్ అవ్వదు కాబట్టి వదిలేసేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ వీళ్ళకి చాలా రిక్వైర్మెంట్ ఉంటది. అలాగే హెల్త్ కేర్ అండ్ మెడికల్స్ వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటది. అండ్ రియల్ ఎస్టేట్ వీళ్ళకి హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంటది.
కామర్స్ వీళ్ళకి ఉంటుంది, రెస్టారెంట్స్ అండ్ ఫుడ్ బిజినెస్ వీళ్ళకి ఉంటుంది, ట్రావెల్స్ వాళ్ళకి ఉంటుంది, ప్రొఫెషనల్ సర్వీసెస్ వీళ్ళకి అంటే మే ఆర్ మే నాట్ అంటే వాళ్ళు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. బ్యూటీ ఫిట్నెస్ సెలూన్స్ వీటికి ఉంటుంది రిక్వైర్మెంట్, లోకల్ సర్వీసెస్ వీటికి ఉంటుంది, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫైనాన్స్ ఇలా వీళ్ళందరికీ ఉంటుంది. ఇందులో వచ్చేసి క్విక్ కన్వర్షన్స్ అని వీళ్ళే మనకు బెస్ట్ ఆప్షన్ ఇచ్చేసారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్, క్లినిక్స్, ఆ కోచింగ్ సెంటర్స్ వీళ్ళందరికీ డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ దగ్గర తీసుకుందాం. లేకపోతే క్లినిక్స్ అండ్ హాస్పిటల్, రియల్ ఎస్టేట్ కన్నా క్లినిక్స్ అండ్ హాస్పిటల్స్ అంటే చాలా ఉంటాయి కాబట్టి మనకి యూజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసి క్లినిక్స్ అండ్ హాస్పిటల్స్ నియర్ మీ అని కానీ ఏదో ఒకటి ఇలా పెట్టేసాం. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ పేజ్లో వచ్చే వాటిని వదిలేసేయండి. సెకండ్ పేజీ కూడా మోస్ట్లీ కన్సిడర్ చేయొద్దు. థర్డ్ పేజీ నుంచి ఉన్న వెబ్సైట్స్ అన్నీ ఓపెన్ చేసుకోండి, చూడండి, వాళ్ళని ఆడిట్ చేసుకోండి. డైలీ అట్లీస్ట్ 3 to 5 సైట్స్ అయితే చూసుకోవచ్చు. అట్లా ఒక గంట స్పెండ్ చేసే గంట అలా 2 గంటలు అట్లా స్పెండ్ చేసి ఏ వెబ్సైట్ ఎలా ఉంది, ఏ వెబ్సైట్ ఆడిట్ చేస్తే రిజల్ట్ వస్తుంది, ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ప్రాపర్గా లేదనుకో మీరు ఫైండ్ అవుట్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక మెయిల్ చేసి ఈ వెబ్సైట్స్లో ఉన్న మెయిల్ ఐడికి కానీ వాట్సాప్ నెంబర్కి కానీ ఫార్వర్డ్ చేయండి. మీ ఇంట్రడక్షన్తో పాటు మీరేంటి, మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీ పోర్ట్ఫోలియో అన్నీ పెట్టి ఈ వెబ్సైట్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, మీకేమన్నా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, ఆర్ఎల్స్ ఇగ్నోర్ ఇట్ అని చెప్పి పెట్టేసేయండి. అలా మెసేజ్ వాట్సాప్లో కానీ ఇలా పెడుతూ ఉంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అంత ఈజీ కాదు. ఒకప్పుడు ఈ ప్రాసెస్ని అంటే బయట తిరగలేని వాళ్ళు, కంపెనీలకి వెళ్ళి మాట్లాడలేని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇలాంటి ప్రాసెస్లో ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకొకటి నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈమెయిల్ మార్కెటింగ్ మనం చెప్పాను కదా, అది బాగా వర్కౌట్ అవుతుంది. మీకు ఈమెయిల్ మార్కెటింగ్ వర్క్ అవుతుంది. ఫ్రీగా డైలీ 300 మెయిల్స్ పెట్టచ్చు కాబట్టి ఇదే తీసుకుందాము. ఇక్కడ వచ్చేసినాక మీకు ఇది స్క్రేపింగ్ ఐడియా ఉంది కదా, డేటా స్క్రేప్ చేయడం. ఇక్కడ అలాగే ఇక్కడ కూడా ఈ లోకల్స్ ఉన్నాయి కదా, ఈ లోకల్ లిస్ట్లో కూడా ఇక్కడ ఉన్న సెకండ్ పేజీ ఫస్ట్ పేజీలో లాస్ట్ నుంచి తీసుకోవచ్చు అనమాట. కంపెనీస్ అన్నీ లిస్ట్ చేసుకొని ఇందులో ఫోన్ నెంబర్స్, బట్ ఇది స్లో ప్రాసెస్. హైదరాబాద్ అండ్ క్లినిక్స్ అండ్ హాస్పిటల్స్ అండ్ హైదరాబాద్ అంటే లిస్ట్ ఇస్తే ఇక్కడ మనకు లిస్ట్ వస్తుంది. ఈ స్క్రేపర్ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారు. దీనికి డైలీ ఒక 300 మెయిల్స్ పెట్టండి, ఎవరో ఒకళ్ళు రిప్లై వస్తుంది. అలాగే దీంట్లో మీరు టెంప్లెట్ డిజైన్ చేసుకునేటప్పుడు ఆఫర్స్ ఇట్లాంటివన్నీ ఇంక్లూడ్ చేయండి, ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. ఇట్లా డేటా అంతా కలెక్ట్ చేసుకొని ఈమెయిల్స్ పంపించండి. లేదు అంటే చిన్నగా డైలీ ఒక 20 కంపెనీస్ ఫోన్ నెంబర్లు తీసుకోండి, వాటికి వాట్సాప్లో పెట్టండి. కాల్స్ చేస్తే మేబీ రెస్పాండ్ ఎలా ఉంటుంది అంటే ప్రాపర్గా వాళ్ళు మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు, బిజీగా ఉండొచ్చు, లిఫ్ట్ చేయకపోవచ్చు. వాట్సాప్ పెట్టండి మ్యాక్సిమం. ఇట్లాంటి టెక్నిక్స్ అన్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట క్లయింట్స్ని తెచ్చుకోవడానికి. బట్ మన చేతిలో 1-2 క్లయింట్స్ ఉంటే ఆ తర్వాత మనం వెనక్కి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ 2 తెచ్చుకోవడమే మనకి మేజర్ టాస్క్. అది ఫ్రెషర్స్గా వెళ్ళాలంటే ఇంకా కొంచెం ఛాలెంజింగ్ అనమాట. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేస్తే వాటిని పోర్ట్ఫోలియో పెట్టుకుంటే మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా మనకు ప్రాజెక్ట్ ఇవ్వడానికి తొందరగా, అంటే ఏ ప్రాజెక్ట్స్ చేయలేని వాళ్ళకన్నా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎవరైనా. అలా మీరు ఫ్రీలాన్సింగ్ ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. ఇట్లా ఎన్ని వేస్ ఉన్నాయి. ఫస్ట్ తెలిసిన వాళ్ళ ద్వారా, తర్వాత ఇంకా ఆన్లైన్లో లైక్ ఎవరన్నా
కంపెనీస్ వాళ్ళు. అది గూడా ఇంకా మీకు ఇంకొకటేంటంటే జాబ్ పోర్టల్స్‌లో గూడా పెడుతుంటారు గదా! డిజిటల్ మార్కెటర్స్ కావాలి అనేసి. అలాంటి కంపెనీస్‌కి కూడా మనము మెసేజ్‌లు పెట్టొచ్చు. లైక్ అంటే ఫ్రీలాన్సింగ్ కావాలి అని పెడుతుంటారు. అక్కడ కూడా మనకి ఫ్రీలాన్సర్స్‌గా వెతుక్కోవచ్చనమాట జాబ్ పోర్టల్స్‌లో గూడా. ఇక్కడొచ్చి హైర్ ఏ ఫ్రీలాన్సర్ డిజిటల్ మార్కెటింగ్ హైదరాబాద్ ఇలా ఉంది. అలాగే ఫ్రీలాన్సింగ్ జాబ్స్. ఇక్కడ గూడా మనము అప్‌వర్క్ ఈ వెబ్‌సైట్స్‌లో గూడా ఏంటంటే మనకు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ దొరుకుతాయి గానీ ట్రూలాన్సర్, అప్‌వర్క్, నౌకరీ. కాకపోతే వీటిలో కాంపిటీషన్ చాలా ఎక్కువుంటదనమాట. వీటిలో నుంచి అప్‌వర్క్‌లో వీటిలో రావాలంటే మనకి ఇవి ఒకప్పుడు మనకి ఈజీగా వచ్చాయి కానీ ఇప్పుడు రావాలంటే ఇక్కడ కూడా మనకి స్ట్రాంగ్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ అవ్వాలి. అలాగే మనకు రేటింగ్స్ బావుండాలి. అలాంటివి ఉన్న వాళ్ళనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మనకి రావడం అనేది కొంచెం డిఫికల్ట్. ఇందులో ఏందంటే బిడ్డింగ్ పెట్టాలి. మన స్కిల్స్ అప్‌లోడ్ చేయాలి. ఇవన్నీ చేస్తే ఇక్కడి నుంచి రావడం అనేది చాలా వరకు కష్టం. కాకపోతే మంచి సాలరీస్ ఉంటాయి. ఇంగా ఇట్లాంటి కొన్ని సైట్స్ ఉన్నాయన్నమాట. ఈ సైట్స్‌లో కూడా మీరు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎతుక్కోవచ్చు. ఇట్లా మనం వేస్ అన్నీ యూజ్ చేసుకొని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అయితే తెచ్చుకోవచ్చు. అలాగే మనకి అగ్రీమెంట్స్ ఇవన్నీ కూడా కావాలంటే వాళ్ళ 3 మంత్స్ కాంట్రాక్ట్ అగ్రీమెంట్ ఇట్లా ఉంటే అవి కూడా మీరు చాట్‌జీపీటీని అడిగితే మొత్తం ఇస్తది. దాన్ని ఒకసారి రీడ్ చేసుకొని మీకు కావాల్సిన పాయింట్స్ ఉంచుకొని అక్కడ లేని పాయింట్స్ అన్ని ఎలిమినేట్ తీసి డిలీట్ చేసేసుకొని మీరు ప్రాపర్‌గా అగ్రీమెంట్ కూడా డిజైన్ చేసుకోవచ్చనమాట. ఇక్కడి వరకు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమన్నా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? హలో? హలో? వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మేడం. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా అండి? లేదు మేడం. ఫ్రీలాన్సింగ్ దాని గురించి? లేదు మేడం. ఫ్రీలాన్సింగ్ డౌట్ ఏం లేదు. హ్మ్. అంటే మనం అంటే వాళ్ళకి చెప్పుకోలేదు మేడం. అంటే వాళ్ళకు టార్గెట్ రీచ్ అయిన తర్వాత అమౌంట్ ఆ! కన్విన్స్ చేసుకొని మనం అదే యాడ్స్‌కెళ్ళేటప్పుడు అంటే ఎంత అమౌంట్ పెడితే ఎన్ని లీడ్స్ వస్తాయి అప్రాక్సిమేట్‌గా ఏ టెక్నాలజీకి ఎట్లా అన్నది అది మనము హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే. కాకపోతే మనం కొంచెం స్ట్రాంగ్‌గా ట్రై చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అయితది. ఓకే మేడం. మనకు చాలా సోర్సెస్ ఉన్నాయి కాబట్టి. మీ ఫ్రెండ్స్ నుంచి గానీ, రిలేటివ్స్ నుంచి మళ్ళీ అలాగే క్లినిక్స్‌కి వెళ్ళడం లైక్ అంటే ఆఫీసులకి, క్లినిక్స్‌కి, హోటల్స్‌కి ఇట్లా తిరగడం ద్వారా గానీ, ఈ వెబ్‌సైట్స్‌లో చూడడము లైక్ ఇట్లా అన్ని వేస్ మనం సెర్చ్ చేసుకొని అలాగే ఇంకొకటి లింక్డ్ఇన్ ప్రొఫైల్ మర్చిపోయాను. దాంట్లో కూడా మీరు ఓపెన్ టు వర్క్ అని ఆన్ చేసుకొని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేస్తాను అని చెప్పి మీరు అందులో కూడా మీరు స్టేటస్ పెట్టుకుంటే అక్కడి నుంచి కూడా మీకు ప్రాజెక్ట్స్ వస్తాయన్నమాట. ఫ్రీలాన్సింగ్ చేస్తారని. డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ చేస్తామని. లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అలా మీకు అక్కడి నుంచి కూడా ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మేడం. ఓకే అండి. అంటే వెబ్‌సైట్‌లో కొన్ని ఉన్నాయి కదా సైట్స్ అన్నమాట. ఫ్రీలాన్సింగ్‌కి ఫ్రీలాన్సింగ్, సెపరేట్ కొన్ని ఉన్నాయి. ఫ్రీలాన్సర్, ట్రూలాన్సర్, అప్‌వర్క్, ఫీవర్ ఇంకా పీపుల్స్ పర్ అవర్ ఇట్లా చాలా సైట్స్ ఉన్నాయి. మన వెబ్‌సైట్‌లో నేను చాలా అప్డేట్ చేశాను. ఒకసారి చూడండి దీంట్లో నేను మాక్సిమం సైట్స్ అన్ని పెట్టాను. జాబ్ పోర్టల్స్ అన్నీ ఉంటాయి. కానీ కొన్ని సైట్స్ అంతగా సపోర్ట్ చెయ్యవు. బెస్ట్ జాబ్ పోర్టల్స్ ఇన్ ఇండియా. వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. ఇగో అప్‌వర్క్, ఫ్రీలాన్స్, ఫీవర్, పీపుల్స్ పర్ అవర్,
టాప్ టెల్, గురు, ఫ్రీలాన్సర్, వర్క్ హైర్ ఇవన్నీ కూడా ఫ్రీలాన్సింగ్ సైట్స్. వీటన్నిటిలో ట్రై చేసుకోవచ్చు. ఇంకొన్ని ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ ఇంకొన్ని ఉన్నాయి. ఇంటర్న్ చాలా కానీ ఈ ఇంటర్న్ చాలా మనకి బాగా వర్కౌట్ అవుతుంది. మీరు ఇక్కడ ట్రై చేయండి. మేము వచ్చినట్లేవుగా మీకు, మీరేం ట్రై చేసినట్లేదు. రెజ్యూమ్ పెట్టాను మేడం, రెజ్యూమ్ ఇంటెన్షియల్ పెడితే పెట్టాను. కాదు, మీరు పెట్టిన తర్వాత దానికి ఎవ్రీ డే ఒక 10 to 15 మినిట్స్ చూసుకొని జాబ్కి అప్లై చేయాలి. ఓకే మేడం. ఇట్లా ఇక్కడ కొన్ని ఉన్నాయి. అలాగే రిమోట్ జాబ్స్ కావాలి అనుకుంటే ఫ్రీలాన్సింగ్ అని డిజిటల్ మార్కెటింగ్ రూల్స్, రిమోట్ వర్క్ కావాలంటే రిమోట్ వర్క్ సపరేట్ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. అలాగే నిచ్ జాబ్ పోర్టల్స్, కంటెంట్ మార్కెటింగ్, కంటెంట్ యాక్సెస్, వీటన్నిటికి ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ కరెక్ట్గా ఉండేవి కొన్ని. ఇక్కడ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అంటే లింక్డ్ఇన్, ఇండీడ్, నౌకరీ, షైన్ ఇవన్నీ మనం మ్యాక్సిమం క్విక్కర్ జాబ్, క్లిక్ ఇండియా ఇవన్నీ కూడా మనకు ఫ్రీలాన్సింగ్ జాబ్స్, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ దొరుకుతాయి. ఇవన్నీ మేజర్ సైట్స్ అనమాట, జాబ్ పోర్టల్స్ ఇవి. ఇక్కడ వరకు అనేది ఫ్రీలాన్సింగ్. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్ పోర్టల్స్, ఫ్రీలాన్సింగ్. ఇవేంటంటే ఈ గిగ్స్ అంటే మనకి బిడ్డింగ్ చేస్తే ఇక్కడ వస్తాయి అనమాట జాబ్స్, ఓకే మేడం. ఇంటర్న్షిప్స్, రిమోట్ వర్క్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చూసుకోండి మీకు ఏ వెబ్సైట్ ప్రాపర్గా అనిపిస్తే ఆ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి రిమోట్ ఫ్రీలాన్సింగ్గా జాబ్ తెచ్చుకోవచ్చు, ఫ్రీలాన్సర్గా కన్వర్ట్ అవ్వాలి. ఓకే. ఓకే అండి. ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి, లేదంటే మనం క్లోజ్ చేద్దాం. డౌట్ ఏం లేదు. మేడం మీకండి? ఏం లేదు మేడం. ఒకసారి ఇది చూపిస్తారా ఫ్రీలాన్సింగ్ మళ్ళా ఒకసారి? ఏంటిదండి? మీరు ఇప్పుడు మ్యాప్లో చూపించారు కదా, ఇదా? ఇది కాదు మేడం, ఇంతకుముందు అంతకుముందు ఈమెయిల్ మార్కెటింగ్ చెప్పినప్పుడు మీకు చెప్పాను క్లాస్లో. ఇది ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోమని, MapLeads.net. అవునవును. దీన్ని ఓపెన్ చేసుకొని మీరు వెతుక్కోవడమే క్లయింట్స్ అవన్నీ. ఇక్కడ క్లినిక్స్, హాస్పిటల్స్ అని ఇది ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవడం తెలుసు కదా, MapLeads.net. జస్ట్ ఓపెన్ బింగ్ మ్యాప్స్ అని ఇచ్చి ఇక్కడ మనకి కావాల్సిన లొకేషన్ ప్లస్ కంపెనీ నేమ్స్, అంటే ఇవి లోకల్ లిస్ట్ అయిన క్లయింట్స్, హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. ఇట్లాగా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ స్టార్ట్ ఫైండింగ్ ఆట్నా, ఇంకా ఇట్లా మొత్తం ఒక ఎన్ని డేటా ఉంటే అవన్నీ లిస్ట్ అవుతుంది. ఇవన్నీ లిస్ట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఇట్లా ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకొని, ఇది సేమ్ ఈమెయిల్ మార్కెటింగే, కొత్తగా ఏం లేదు. ఇవి ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు, అందుకని ఇలా వచ్చింది. మనం 4 ఉన్నాయి, ఇవి కాపీ చేసుకొని ఈమెయిల్ మార్కెటింగ్ చేసుకోవడం సేమ్ అంతే. ఇక్కడ మనం ChatGPTలో పెట్టి లిస్ట్ చేయమంటే ప్రాపర్గా లిస్ట్ ఇచ్చేస్తుంది. ఆ లిస్ట్ తీసుకెళ్ళి మనము ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తాము. మీకు ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే ఈమెయిల్ మార్కెటింగ్ వీడియో చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఒకసారి రాలేదంటే రేపు క్లాస్లో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఓకే మేడం. సేమ్ ఈమెయిల్ మార్కెటింగ్ చేయడమే, మనకున్న సోర్సెస్ లాగా ఇలా ఫ్రీలాన్సింగ్. బట్ దాంట్లో మనము అంటే టెంప్లెట్ డిజైన్ చేసుకుంటాం, మేము ఫ్రీలాన్సింగ్ చేస్తామని. దాన్ని బట్టి వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతారు. సరే, ఓకే అండి. అయితే ఒకసారి ట్రై చేయండి, లేకపోతే రేపు క్లాస్లో ఒకసారి మళ్ళీ చూద్దాం దాన్ని. డేటా డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్ ఇవన్నీ బ్యాక్ లింక్స్ ఏనా మేడం? అవునండి. సబ్మిట్. ఈ బ్రోకెన్ లింక్ బిల్డింగ్ ఎలా చేస్తారు మేడం? బ్రోకెన్ లింక్ బిల్డింగ్ అంటే బ్రోకెన్ లింక్స్ని రిమూవ్ అన్నా చేయాలి, లేకపోతే ఆ బ్రోకెన్ లింక్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. రీకన్స్ట్రక్ట్ చేయాలంటే అక్కడ లింక్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో దాన్ని మళ్ళీ ఎడిట్ చేయాలంతా. కోడింగ్ ఏమి ఉండదు, బట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా కంటెంట్ ప్రాబ్లం వచ్చి బ్రోకెన్ అయింది అనుకోండి, అది తీసేయాలి. ఏదన్నా ఎర్రర్స్ ఉన్నాయి అనుకోండి, అది డెవలపర్స్కి ఇస్తే వాళ్ళు చేస్తారు. అది మనం ఏం వర్క్ చేయమా? ఏంటండి?
అది మనకేం రాదా అంటే వర్క్ జేయడం? మనం అది అన్ని సార్లు మనం చేయలేము. ఒకవేళ యూఆర్ఎల్ ఎర్రర్ ఉందనుకోండి, మనం ఆ యూఆర్ఎల్ మార్చి రాసుకుంటాం. లేదంటే బ్యాక్ ఎండ్‌లో గనక ప్రాబ్లమ్ ఉందనుకోండి, సర్వర్ సైడ్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, అది డెవలపర్స్ చేస్తారు. హ్మ్. మాక్సిమం మన సైడే ఉంటది. లే అది మనకు అర్థం కాలేదు అంటే డెవలపర్స్ చేస్తారు ఆ బ్రోకెన్ లింక్స్. ఒకవేళ హ్మ్. యూఆర్ఎల్ ఎర్రర్ ఉన్నా, లేకపోతే మన కంటెంట్ ఎక్స్‌పైర్ అయిపోయి అది ఆ యూఆర్ఎల్ వర్క్ చేయకపోతేనే అది మాక్సిమం మనకు అవసరం లేదు ఔట్‌డేటెడ్ అంటే డిలీట్ చేసుకోవడం బెస్ట్. లేదు అంటే మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేస్తాం దాని నుంచి. ఇప్పుడు ఒక వెబ్‌సైట్ ఉంది. మొత్తం బాగా వర్క్ చేసాము. దానికి చాలా బ్యాక్ లింక్స్ ఉన్నాయి. కానీ సడెన్‌గా ఆ లింక్ అనేది బ్రోకెన్ అయింది. అంటే ఒక మిస్‌ప్లేస్ అయింది. ఒక లెటరో ఏదో సంథింగ్. అప్పుడు దాన్ని మనం ఎడిట్ చేసుకుంటాం. ఎక్కడంటే ఎస్‌సీఓ పార్ట్‌లోకెళ్ళేసి మనము మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ స్లగ్ ఇలా ఉంటాయి గదా! అక్కడ హ్మ్. చూస్తాం. అది అవితే ఓకే. అది మన సైడ్ ఉంటది. ఒకవేళ అది అవ్వలేదు అంటే టెక్నికల్ ప్రాబ్లమ్ అంటే డెవలపర్స్‌కిస్తే వాళ్ళు చేస్తారు. ఓకే. ఇది ఇంకోటి ఎస్‌ఈఓ ఆడిట్‌లో వెబ్‌సైట్ డెస్క్‌టాప్ పెర్ఫార్మెన్స్ హ్మ్. ఇవి మొబైల్ పెర్ఫార్మెన్స్ ఉన్నాయి కదా మేడం. హ్మ్. అవెలా మనం తీయాలి? పెర్ఫార్మెన్స్ చూస్తారు గదా మీరక్కడ. చూసినప్పుడు డెస్క్‌టాప్ పెర్ఫార్మెన్స్ 80 ఉందనుకో ఓకే. అదే మొబైల్ పెర్ఫార్మెన్స్ 40 ఉందనుకోండి, అక్కడ ఏంటి అంటే వెబ్‌సైట్ సరిగ్గా లోడ్ అవ్వట్లేదని కింద అక్కడ మీరు స్క్రీన్ షాట్ తీస్తారు గదా! అక్కడ అర్థమవుతది డెవలపర్స్‌కి. అది మనం చేయలేము. మన సైడ్ అవ్వదది. పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడం అంటే, అది కంపల్సరీగా డెవలపర్సే చేయాలి. కాకపోతే స్క్రీన్ షాట్స్ తీసి వాళ్ళకి పెడితే వాళ్ళు చేస్తారు. వెబ్‌సైట్ లోడింగ్ ప్రాబ్లమా? సర్వర్‌లో ప్రాబ్లమా? లేకపోతే క్యాచీ ప్రాబ్లమా? ఇట్లా ఇవన్నీ గూడా వాళ్ళు చూస్తారు. ఆ కోడింగ్‌ని బట్టి వాళ్ళకర్థమవుతది. దాన్ని వాళ్ళు చేస్తారు. అది ఫ్రెషర్స్‌గా చేయాలంటే కొంచెం కష్టం. కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకి కొంచెం క్లారిటీ వస్తది. మాక్సిమం మేమైనా కూడా వెబ్‌సైట్ గనక అక్కడ స్లో ఉంటే అది డెవలపర్స్‌కే ఇచ్చేస్తాం. మనం చేసేదుండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే హోస్ట్ చేస్తారో మనకి వెబ్‌సైట్ యాక్సెస్ మాత్రమే ఉంటది. హోస్ట్ యాక్సెస్ మనకుండదు. డెవలపర్స్ దగ్గరుంటది. వాళ్ళే జేస్తారు. అది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. దానికి కొంచెం ఏదన్నా అవసరమైనా గూడా టెక్నికల్ స్కిల్ కావాల్సొస్తది. ఇష్యూని బట్టి. హ్మ్. ఓకే అండి. ఓకే మేడం. హుహు. ఓకే. థాంక్ యూ.